81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ప్రభువు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో. ఆ పైన చాలా అద్భుతమైన విషయాలు. అన్యుల దేవతల్లో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతల్లో ఒకదానికి నువ్వు పూజ చేయకూడదు. పిల్లరా, నేనే నీ దేవుడును, నేనే నీ రక్షకుడిని, నేనే నీ నాయకుడిని అని ప్రభు చెప్తూ, ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించానని చెప్తూ ప్రభు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరవు, నేను దాన్ని నింపుతాను. ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. ఐ విల్ ఫిల్ ఇట్. ఎవరైతే ఈ రాత్రి వారి నోర్లు తెరుస్తారో వారిని నింపడండి. రెండు కార్యాలు, తెరవటం మన పని, నింపడం దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We have to do our work, then God will do his work. మనం ఒక అడుగు వేస్తే ప్రభు 10 అడుగులు వేస్తారట మన కొరకు. అందుకే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. నమ్మటం మన పని, స్పందించడం మన పని, ప్రతిస్పందించడం దేవుని పని. పిల్లరా, ఇది నాలో చాలామంది స్పందించం, మేము నోరు తెరవం, మేము పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, మందిరానికి వెళ్ళడం, ఆరాధించి ఏమి చేయం. కానీ మా జీవితంలో దేవుడు నింపాలి అనుకుంటారు. ఏమైనా న్యాయం ఉందా అండి? వాడేమో సినిమాల చుట్టూ తిరుగుతాడు, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, వేషధారులతో సాంగత్యం చేస్తూ ఉంటాడు. సేవకులు వెళ్ళి వాడికి ఒక ప్రార్థన చేస్తే వాడికి వెంటనే స్వస్థ వచ్చేయాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎంతవరకు న్యాయం కాదు. ఇప్పుడు ఈ రాత్రి నాకు మెసేజ్ అంశం ఏంటంటే, నింపబడుట అనే మాట గురించి జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. మన నోరు బాగా తెరిస్తే దేవుడు దేనితో నింపుతాడు అన్నది ఆ విషయం చెప్పాలని కోరుకుంటాను. మనం నోరు తెరిచి, హృదయం తెరిచి, మనసు తెరిచి, మనోనేత్రాలు తెరిచి మనం ఆయన్ని ఆరాధించగలిగితే, ఆయన్ని గణపరచగలిగితే, పిల్లలు ఆయన్ని స్తుతించగలిగితే దేవుడు మరి ఏం చేస్తాడనే కొన్ని మాటలు మొట్టమొదటిగా దేనితో నింపుతాడంటే ఆశీర్వాదంతో నింపుతాడు. గాడ్ విల్ ఫిల్ us విత్ హిస్ బ్లెస్సింగ్స్. తన ఆశీర్వాదాలతో నింపుతాడు. చూడండి, మనందరికి తెలిసిన మాట 23వ కీర్తనలో ఆ మాట చూడండి. 23వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండిపోయిందంట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2:23, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు చదవండి, సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించాడు. కొట్ల ధాన్యంతో నిండును. ఏంటమ్మా? కొట్లు ధాన్యముతో నిండును. ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి కొట్లు, గానుగులు నిండిపోతాయట. ఇది ఏమన్నాడంటే క్రొత్త ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. న్యూ బ్లెస్సింగ్స్తో దేవుడు నీ కొట్లు, లేకపోతే నీ హృదయం, లేకపోతే నీ అకౌంట్, లేకపోతే నీ ఇల్లు నింపుతాడట దేవుడు. నీ నోరు తెరిచి నీ పాపను ఒప్పుకొని, నోరు తెరిచి దేవుని స్తుతించి, నోరు తెరిచి యథార్థతను పలికి, నోరు తెరిచి నీతిని జరిగిస్తే చాలా ఉన్నాయి. నోరు తెరిస్తే అవి నువ్వు చేయగలిగితే దేవుడు నింపుతాడు అంటున్నాడు. ఏమి నింపుతాడంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని ఇంకా మనం చూడలేదేమో అనిపిస్తుంది. యట్ వీ హ్యావ్ నాట్ సీన్. దేవుడు నీకు మనందరికి ఇచ్చిన ఆశీర్వాదం ఇదేమో ఇంకా చాలా చిన్నదని, వెరీ స్మాల్.
ఇంకా చూస్తాం పిల్లల. ఆశీర్వాదం అంటే ఏంటో చూపిస్తాడు దేవుడు. అందుకే అబ్రహాం గురించి రాయబడింది 24:1 ఆదికాండంలో, యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాను. చూడండి ఒకసారి, ఆ మాట చదివితేనే బాగుంటుంది. 24వ అధ్యాయం ఆదికాండము మొదటి వచనం చదవండి. మొదటి వచనం మీ బైబిల్స్ ఓపెన్ చేసి అబ్రహాము చూస్తూ ఉండండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. బహుకాలం గడిచిన అక్కడే ఉంది ఆశీర్వాదం. బహుకాలము గడిచిన వృద్ధుడై, ఏ వ్యాధి రోగ బాధలు ఏవి లేకుండా దీర్ఘాయుష్ ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. దీర్ఘాయుష్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. ఆరోగ్యం మహాభాగ్యం. ఎస్, ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం అండి. ఆరోగ్యం దేవుడిస్తాడు మనకి. వాక్యంలో వ్రాయబడింది, నీతి సూర్యుని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఇర్మియా 33:6. ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్కాలం పొడిగించే దేవుడు. ఇప్పుడే యేసు నామములో ఆయుష్కాలమును, ఆరోగ్యమును, దీర్ఘాయుష్ను పొందుకుందురుగాక. ఆమేన్. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. ఆమేన్. 121 కీర్తన 3-4 వచనంలో అతని ప్రాణాన్ని కాపాడుతానన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చేయండి మనకి. ఈ భయంకరమైన ఈ పాండమిక్, ఈ కరోనా విజృంభిస్తున్న దినాలు దేవుడు మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడండి. లెట్స్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. ఎస్ ప్రియులారా, మరి అబ్రహాము 24:20 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను అన్ని విషయాల్లో. ఇంకా దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఇంకా నేను అనుకుంటున్నా 5% అంతా ఇచ్చాడు. ఇంకా ఉన్నాయి, ఇస్తాడు. ఇంకా నువ్వు సమర్పించే కొలిది, నువ్వు సమర్పించుకునే కొలిది, నువ్వు ప్రభుకు దగ్గర అయ్యే కొలది, నువ్వు దేవునితో సహవాసం చేసే కొలది. అందుకే ప్రభు అంటాడు, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక మాట గుర్తొస్తుంది నాకు. పిల్లరా, ఒక మాట నాకు గుర్తు వస్తుంది పిల్లరా. పదిహేనవ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. 16 కూడా చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. యోహాను 17:10 చూడండి, చాలా అద్భుతమైన మాట ఉంది అక్కడ. యోహాను 17:10. ఎవ్రీబడి లుక్ అట్ దట్ వర్డ్. నావన్యు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేను ఇక్కడ లోకంలో ఉండను గాని. ప్రభు అంటున్నారు ప్రార్థన చేస్తూ, దేవునికి తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి నావన్యు నీవి, నీవన్యు నావి. పిల్లరా, మనం యేసుప్రభులు ఉంటే యేసుప్రభు అన్నీ మనవే, మనవన్నీ ఆయనవి. ప్రైజ్ ద లార్డ్. ఆయనవి మనవి ఆయనవి. ఓహ్, వాట్ ఏ బ్లెస్సింగ్. విన్నారా జాగ్రత్తగా? నింపుతాను, నీ నోరు బాగుగా తెరవు, నేను దానిని నింపుతాను. మొదటగా నింపేది ఆశీర్వాదంతో నింపుతాడు. రెండవది దేంతో నింపుతాడు? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. విత్ వాట్ హీ విల్ ఫిల్ యూ. దేనితో ప్రభు నేను నింపబోతున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని, యేసు అంటున్నాడు ఆ బాణల నీటితో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అంచుల మట్టుకు, సగం వరకు కాదండి, అంచుల మట్టుకు, పూర్తిగా సగం కాదు. ప్రభు అంటున్నాడు నింపండి, నీటితో నింపండి. అక్కడ ఆ పనివారు నీటితో నింపారు. నిజంగా నింపబడింది నీరు కాదు, ఒక అద్భుతాలతో నింపబడి. God will fill you with His miracles. అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో ప్రభు నిన్ను నింపుతాడు. అంచుల మట్టుకు నింపారట. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఆ రాతి బాణాలు 6 రాతి బాణాలు. 6 అంటే మానవుని సంఖ్య అండి. ఎందుకంటే 6 దినాన దేవుడు మానవుని సృష్టించాడు. ఈ 6 అనే 6 సంఖ్య మానవునికి ఈ రాతి బాణాలు మానవ హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు ఆ రాతి బాణాలు 6 రాతి బాణాలు నీటితో నింపండి. నీరు అంటే దేవుని వాక్యకి ఎఫెసీ 5:5 ప్రకారం వాక్యమనే ఉదకం, స్నానం ఉదకము అని రాయబడింది. వాక్యమనే నీటి చేత మన హృదయాలు నింపుకుంటే అద్భుతాల చేత ఆ నీరు, ఆ వాక్యము అద్భుతాలుగా మారిపోతుంది. నింపబడిందేమో నీరు పైకి తీసి చేదుకొని వడ్డించబడిందేమో ద్రాక్షరసం, నింపేదేమో వాక్యం, బయటకు వచ్చేదేమో ఆశీర్వాదం. చుట్టూ ఆశీర్వాదాలను పంచి పెడతాం అనేకులకి. ఆ మెరకల్ జరుగుతాయి. మొదటిది ఆశీర్వాదంతో నింపుతాడు, రెండవది పిల్లరా అద్భుతాలతో నింపుతాడు. మెరకల్స్ విల్ ఫ్లో, అద్భుతాలు వెంబడిస్తాయి. పిల్లరా మూడవ దేనితో నింపుతాడు. కీర్తన 72:19 చూడండి. కొన్ని మాటలు జ్ఞాపకం. కీర్తన 72:19. నీ నోరు తెరవబడితేనే నింపుతాడు. నోరు తెరిస్తే, నోరు తెరవడానికి నింపడు. కొంతమంది వచ్చిన దగ్గర నుంచి బెల్లం కొట్టిన దెమ్మల్లాగా అలా మౌనంగా చేతులు కొట్టుకొని చూస్తాం. సెలబ్రేట్ చేయాలి. సెలబ్రేషన్ దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా పండగ ఆచరించాలంట. పండగ సెలబ్రేట్ చేయాలి. ఆయన నామాన్ని సెలబ్రేట్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని సెలబ్రేట్ చేయాలి. యేసయ్యని సెలబ్రేట్ చేయాలి. నాట్యం చేస్తూ, సంతోషిస్తూ, పరవలు తొక్కుతూ నువ్వు ఆయన కనపరచాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. చదివారా 72:19. ఆయన మహిమగల నామమును నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండను. ఆయన మహిమతో నింపబడుతుంది. మహిమతో నింపబడుతుంది. బి ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ. దేవుడు మరి మనల్ని తన మహిమతో నింపాలని ఆశపడుతున్నాడు. పిల్లల మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుడట మనల్ని తన మహిమతో నింపుతున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం. 8:5. కీర్తన 8:5. గాడ్ వాంట్స్ టు ఫిల్ us with his glory. తన మహిమతో నింపాలని కోరుకుంటున్నాడు. 8:5. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వాని కిరీటం ధరింప చేసి ఉన్నావు. మనుషునట మహిమ ప్రభావంతో నింపుతున్నాడంట. కిరీటం ధరింప చేస్తున్నాడంట. ఇక్కడ నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వాడిని మానవుడట దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడట. దేవుని కంటే ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఏంజల్స్ అని ఉంది. దేవదూతల కంటే. పిల్లరా ఈ తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన మరి ఆ పండితులు వారు కొంచెం అక్కడక్కడ వాళ్ళకి కొన్ని మాటలు రాయడానికి వాళ్ళకి మనపుగా వాళ్ళు కొంచెం దేవుని మహిమను తగ్గించాలని వారు చాలా చేశారు. నాకు చాలా ఈ మధ్యన కనబడుతున్నాయి. వాళ్ళకి ఇష్టం లేని మాటలు కొన్ని రాయడం ఇష్టం లేక కొన్ని మాటలు ఆయన మహిమను తగ్గించి రాశారు. దేవుని కంటే కొంచెం తక్కువ పడేటండి. దేవదూతల కంటే, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో దేవదూతల కంటే వాడిని కొంచెముగా చేసిన మహిమతో ప్రభావంతో నింపాడట. మనుషుల్ని మహిమతో నింపాడట. తన మహిమ చేత, తన వెలుగు చేతని నింపుతాడు. పిల్లరా అందుకే ఆయన తట్టు చూసేవారికట, పిల్లరా వాక్యంలో రాయబడింది, ఆయన తట్టు చూసేవారికట మరి ఏమవుతుందట? ముఖములు వెలుగుతో నింపబడతాయి. దేవుని వాక్యంలో చాలా బ్యూటిఫుల్గా మాట ఉంటుంది. నీ వాక్యము వెల్లడొకటితో వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును. పిల్లరా వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములన్నడు లజ్జింపకపోయిన మాట రాయబడింది. ఆశీర్వాదంతో నింపుతాడు, మెరకల్స్ అద్భుతాలతో నింపుతాడు. మూడవది తన మహిమతో నింపుతాడు. నీ ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. నీ ముఖంలో విచారం కనబడదు. పిల్లరా బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, సమస్యలున్నా నవ్వుతూ ఉంటావు, సంతోషం. అవి నేనేం చేయలేవు. దోస్ డిసీజెస్ విల్ నాట్ హార్మ్ యూ. సింహాల మధ్యలో ఉన్న సింహాలు
నేను ఏమి చేయలేవు. జలములలో పడి వెళ్ళిన అవి నేను ముంచజాలవు, అగ్నిలో పడి వెళ్ళిన అవి నిన్ను కాల్చజాలవు, జ్వాలలు నిన్ను కాల్చవు. బీపీ షుగర్ కూడా నేనేం చేయదు, కరోనా నేనేం చేయదు, ఏ వ్యాధి నిన్నేం చేయదు. నథింగ్ కెన్ హార్మ్ యూ బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ ఫిల్డ్ విత్ హిస్ గ్లోరీ. తన మహిమతో నింపబడిన వ్యక్తివి నీవు. మత్తయి సువార్త 5:6 చూడండి. ఇంక దేంతో నింపుతాడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 5:6 మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే మాట తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో దే విల్ బి ఫిల్డ్ అని ఉంది. వారు నింపబడతారు. దేంతో? నువ్వు దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావో, దేని కొరకు ఆకలి కొని ఉన్న దేని కొరకు అడుగుతున్నావో వాటితో దేవుడు నింపుతాడట నిన్ను. నువ్వు ఏది అడుగుతున్నావో దాంతో నింపుతాడట. వాట్ ఏ గాడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్. ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం పిల్లరా. చూడండి 104వ కీర్తన, 104వ కీర్తన 27వ వచనం చదవండి. 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనపడుతున్నాయి. నీవు వాటిని పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని గుప్పిలి విప్పగా ఆయన గుప్పిలి విప్పినప్పుడు ఈ రాత్రి దేవుడు మీ కొరకు తన గుప్పిలను విప్పబోతున్నాడు. బిలీవ్ దిస్ వర్డ్, టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెసీ. ఒక ప్రవచనంగా తీసుకోండి. నీ కొరకు ప్రభు గుప్పులు విప్పబోతున్నాడు. ఆమేన్. ఆయన తన గుప్పులు విప్పగంట ప్రతి జీవి తన కోరికను తృప్తిపరచుకుంటుందట. ఆశలు తీరిపోతాయి. దేవుని వాక్యంలో ఏముందండి? ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడని దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. 4వది ఏంటో తెలుసా? నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావో అది నీకు ఇస్తాడు. ఆమేన్. ఫర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, నువ్వు ఏది అడుగుతున్నావో. అందుకే మత్తయి సువార్తలో మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి. అడగండి ప్రభుని. ఏ మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, సంశయించొద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకే దేవుడు, సృష్టికర్త, ప్రభావం కలిగిన వాడు, శ్రీమంతుడు, సర్వాధికారి, ఐశ్వర్యవంతుడు. సర్వ సృష్టి అయిందే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం ఆయన అడిగింది ఎంత అడిగినా అది చిన్నదే ఆయనకి. విలియం కేరీ గారు మనకు దైవజనుడు ఉండేవాడు. కలకత్తా దేశానికి వచ్చాడు, కలకత్తా పట్టణానికి వచ్చాడు, ఇంగ్లాండ్ దేశం నుండి. ఆయన ఒక స్లోగన్ ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టండి, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించండి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టండి. ఎస్, గొప్ప వాటిని. పిల్లరా, మరి కోటవట్ల అనే ప్రాంతంలో మందిరం కట్టడానికి మేము ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత సైజ్ ఎంత పెట్టాలి మందిరం? చిన్న మందిరం కడదామా, కట్టగలమా మనం అని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు మరి విలియం కేరీ గారి మాటలు జ్ఞాపకం చేశారు. ప్రభు నాకు దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. ఇచ్చేవాడు పేదవాడు కాదు కదా, ఇచ్చేవాడు గొప్పవాడు కదా. ఏదో నువ్వే కట్టేస్తున్నట్టు, నీ జోబులు డబ్బేసి కడుతున్నట్టు ఆలోచన. ఇచ్చేవాడు ఆయన కదా. మొదలెట్టు అనేసరికి ఇంజనీర్ గారితో నేను మాట్లాడుతూ చెప్పాను, అంకుల్ గారు భోగి శాంతారావు గారికి, మంచి దైవజనుడు, పిల్లల మంచి ప్రార్థనాపరుడైన దైవ సేవకుడు. ఆయన సుమారు ఒక 300 సంఘాలు, మందిరాలు ప్రపంచవ్యాప్తంగా మరి దగ్గరుండి ప్లాన్ అండ్ డిజైన్ చేసి కట్టించారు. పిల్లలు గొప్ప దైవజనుడిని ప్రభు నాకు చూపించినప్పుడు, నేను అంతా మాట్లాడినప్పుడు పెద్ద మందిరం కట్టండి, ఒక 2000 మంది పట్టే మందిరం కట్టండి అన్నాను. మా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎలా కడతావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా కడతావు?
సంఘంలో చాలామంది 95% పేదవాళ్ళు మా సంఘాల్లో, చాలా పూర్ పీపుల్. ఎలా కడతారు? వారు ఆత్మలో చాలా ధనవంతులండి. జీతాలు ఉద్యోగాలు లేకపోయినా ప్రేమ కలిగిన వారు. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు అందరూ ప్రేమ కలిగిన వారు, గొప్ప ధనవంతులు, ఆత్మలో ఆత్మీయ జీవితంలో ధనవంతుల వారు. పేదవారైనా ఇచ్చే చిన్న కానుకను ఎంతో దీవెనకరం. పిల్లల ప్రభు చూస్తూ విలియం కేరీ గారి యొక్క స్లోగన్ ప్రభు నాకు జ్ఞాపకం చేస్తే, మరి ఆశపడి ప్రభు పెద్ద మందిలో కట్టాలి ప్రభు అని ప్రారంభించాం. ఇప్పుడు సుమారుగా స్లాబ్ లెవెల్కి వచ్చింది. మరి ఒక 10 డేస్లో స్లాబ్ పడబోతుంది. ప్రభు అన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు తన కార్యం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆశ దేవుడు తీరుస్తాడు, నింపుతాడు నీ హృదయాన్ని. నువ్వే నీతి కొరకు ఆకలి తప్పులు గలవద్దని వారు తృప్తిపరచబడతారని తెలుగు ఉంది, కానీ ఇంగ్లీష్లో నింపబడతారు. నీ ప్రతి అవసరత నింపబడుతుంది. నీ ఆశ దేవుడు నింపుతాడు, తీరుస్తాడు. దట్స్ ఇట్. ఇంక దేంతో నింపుతాడు ఆయన, ఇంక దేంతో నింపుతాడు. చూడండి ఎఫెసీ పత్రిక 3:19. కొన్ని మాటలు నేను ప్రార్థన చేస్తాను మీకోసం, కొన్ని మాటలు చెప్పి. ఎఫెసీ పత్రిక మరి 3:19 చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. తెలుగు బైబిల్లో నేను ఎప్పుడు తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ కలిపే చదువుతాను. పిల్లరా 2 పక్కన పెట్టుకుని చదువుతాను. ఇందాక మీకు చెప్పాను కదా, ఇంగ్లీష్ బైబిల్లో ఒరిజినల్ మీనింగ్ ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మరి వాళ్ళు కొన్ని వదిలేశారు పదాలు. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మరి తొందరపాటు లేకపోతే చేయడం ఇష్టం లేకో, యేసుప్రభు నామం గొప్ప గణపరచబడుతుందని ఇష్టం లేక మొత్తానికి వారు అసూయతో చేశారు తెలియదు. కానీ ఇంగ్లీష్ బైబిల్ మనం చదివితే కరెక్ట్గా మీనింగ్ మనకు అర్థమవుతుంది. తెలుగు బైబిల్లో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది 3:19లో ఏమని ఉందంటే ఫిల్డ్ విత్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని ఉంది. క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టు తగిన శక్తి గలవారు అని ఉంది. తగిన శక్తి గలవారు అనే మాటలో ఫిల్డ్ విత్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే దేవుని యొక్క సంపూర్ణత చేత మనం నింపబడి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోగలము అని. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అర్థం చేసుకోవాలంటే నువ్వు దేవుని సంపూర్ణతతో నింపబడితే, దైవత్వంతో దేవునితో నువ్వు నింపబడితే యూ కెన్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమనికి, యేసయ్య ప్రేమనికి అర్థం. ఎంత గొప్ప ప్రేమ అండి అది. యేసయ్యలాగా ఎవరైనా మనల్ని ప్రేమించారా అండి? ఎంత ప్రేమించాడండి మనల్ని. ఆ ప్రేమకు కొలతలు లేవు కదండి. అది ఆకాశం కంటే ఎత్తైనది కదా, సముద్రం కంటే లోతైనది కదా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని సంపూర్ణత చేత, పరిపూర్ణత చేత మనం నింపబడాలంట. ప్రభు అంటే నింపుతాడంట. ఆత్మ సంబంధమైన విషయాల చేత పిల్లల దైవత్వం చేత మనం నింపబడాలి, దేవుని చేత నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎఫెసీ 5:18 చూడండి. ఎఫెసీ 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం. ఈ దినాల్లో చాలా మంది మద్యంతో మత్తులై ఫుల్గా తాగేసి తందనాలు ఆడుతున్నారు. మార్నింగ్ మేము బయటకు వెళ్తుంటే అబ్బాయి శబ్దాలు, ఆడలు కూడా వెళ్ళిపోతున్నారు బ్యాగులు వేసుకొని. ఆడలేదు, మగలేదు, చిన్న లేదు, పెద్ద లేదు, త్రాగుబోతులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు, వేషధారులు అయిపోతున్నారు. పిల్లలు వేషధారణ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. బయటికి మాత్రం చక్కగా ఫైన్గా కనబడుతున్నారు. లుకింగ్ సో గ్రేట్, లుకింగ్ సో బ్యూటిఫుల్, లుకింగ్ సో నైస్, బట్ దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ ఫెల్దీనెస్. బయటికి బాగా కనబడుతున్నారు కానీ అంతరంగము పిల్లల సమస్తమైన కల్మషము చేత. చూడండి రోమపత్రిక 1:29 చూడండి ఒకసారి. రోమపత్రిక రోమన్స్ చాప్టర్ 1:29 29 1:28 కూడా చదివితే బాగుంటుంది. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి,
కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. వారి హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వలేదు. వారు దేవునితో నింపబడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించారట. వారట దేనితో నింపబడ్డారంట? 29 వచనం చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుర్నీతి, అన్రైచియస్నెస్, దుష్టత్వం, వికెడ్నెస్, లోభము చేత, భయంకరమైన లోభత్వం చేత, ఈర్ష్య చేత, అసూయ, భయంకరమైన ఆ జలసి చేత నింపబడి నిండుకొని అన్న మాట రాయబడింది. చూడండి, దేవర్ ఫిల్డ్. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమన వాటితో నిండిన వారై అన్నది. నిండిన వారై. ఇంకా కిందకి మీరు చదివితే కుండిగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తండ్రి తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ్రహితులు, నిర్దోరి. పిల్లలు, ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. వేషధారణ పైకి మాత్రం లుకింగ్ సో బ్యూటిఫుల్, చాలా అందంగా కనబడుతున్నారు, కానీ దేనితో నింపబడి ఉంది హృదయం? గారెడ సీమంతో అంటాడు, పిల్లరా, దావీదును అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. నువ్వు ఫిలిప్పుని వెంబడిస్తున్నావు, నమ్మే బాప్తిసం పొంది ఫిలిప్పుని వెంబడిస్తున్నావు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. సమూయేలు ప్రవక్తతో ప్రభు, సమూయేలు మనుషులు పైరూపం చూస్తారు, కానీ నేను యెహోవాను, నేను హృదయాన్ని చూస్తాను, అంతరంగాన్ని చూస్తాను. పిల్లరా, ఈరోజు దేవుడు దేనితో నిన్ను నన్ను నింపుతాడు తెలుసా? విత్ హిస్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దైవత్వంతో నింపబడాలి మనం, పరిశుద్ధాత్మతో. ఇప్పుడు చదవండి ఈ మాట. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎస్, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులైనడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత, దేవుని చేత, దేవుని ఫుల్నెస్ ఆఫ్ గాడ్ చేత మనం నింపబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువుని నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపుతాను. గాడ్ వాంట్స్ టు ఫిల్ us with his divinity, with his glory. తన మహిమతో, తన దైవత్వంతో నింపాలని కోరుతున్నాడు. మనం దేవుని పిల్లలముగా ఎక్కడ ఉన్నా, ఏం చేసినా, ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, we are the children of God. యేసు ప్రభు నామాన్ని హెచ్చించేవారుగా, ఘనపరిచేవారుగా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండం ఎదుట నెబుకద్నెజర్ ఎదుట ఏమన్నారు తెలుసా? రాజా నెబుకద్నెజర్, మా దేవుడు తప్పించగలిగిన వాడు, సమర్థుడు. తప్పించకపోయినా మేము నీకు నమస్కారం చేయము, నువ్వు నిలబెట్టిన విగ్రహానికి పూజ చేయము, మేము సాగిలపడం. దేవునామ ఎంత మహిమ వచ్చింది పిల్లరా, ఎంత మహిమ వచ్చేస్తుంది. ఈ రాత్రి ఈ దేంతో నింపుతాడు తెలుసా? తన దైవత్వంతో, పరిశుద్ధత్వంతో మనల్ని నింపుతాడు. ఇంకా దేనితో నింపాలని కోరుకుంటున్నాడు మనల్ని? చూడండి, 33వ కీర్తన 5వ వచనం. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతున్నట్టు. నింపబడుట అనే మాట గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేనితో మనం నింపబడ్డాం ఈరోజు? చూడండి, కీర్తన 33వ అధ్యాయం 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. ఎస్, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ విత్ హిస్ గ్రేస్. తన కృప చేత, అణువణువున ఆయన కృప చేత, ప్రతి సందర్భంలో ఆయన కృప, ప్రతి స్థితిలో ఆయన కృప, ప్రతి పరిస్థితికి ఆయన కృప మనకు సరిపోతుంది. కృప ఉంటే పిల్లల, కృపలో నీవు నేనుంటే, కృపను వ్యర్థం చేయకుండా, కృపను నిర్లక్ష్యం చేయకుండా, తృణీకరించకుండా, కృపలో మనం కొనసాగితే కృపలో అన్నీ తీర్చబడతాయి, అవసరాలు అన్నీ తీర్చబడతాయి, అన్ని కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి కృపలో. కృప అంటే అర్థమైన గ్రేస్ అంటే అన్మెరిటెడ్ ఫేవర్. దేనికి మనం యోగ్యులం కాదు, దేనికి నీవు నేను అర్హులం కాదు, దాన్ని కలిగి ఉండటమే, అది పొందుకోవడమే కృప. యోసేపు బానిస, దాసుడు, పిల్లరా, మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. దానియేలు, he was a slave, he was in captivity, slavery,
He was all alone, but God made him prime minister of Babylon. How it is possible? It's a grace. సంఘమును అందరికంటే ఎక్కువగా హింసించిన వాడును, అందరికంటే తక్కువ వాడును, బలహీనుడిని, చివరి వాడిని, కడపటి వాడిని అని మాట్లాడిన పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డానికి దేవుడు మరి కృప చేయడం, అది దేవుని కృపే అంటాడు. ఇన్ని సంఘాలు కట్టడానికి, ఎంత సేవ చేయడానికి, ప్రియులరా ఏషియా, ఆఫ్రికా, యూరోప్, ప్రియులరా ఇవన్నీ ఎంత గొప్ప పరిచయం చేశాడండి అపోస్తలుడు పౌలు. ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు, సోషల్ మీడియా లేదు, మాధ్యమాలు లేవు, ఏమీ లేవు. ఎలా ప్రయాణం చేశాడో, ఎలా సేవ చేశాడో, ఎన్ని ఆత్మలు సంపాదించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని పత్రికలు రాశాడు, కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్. ఎక్కడో పల్లెటూరులో ఉండాల్సిన నీవు, ఎక్కడో పేదరికలో ఉండాల్సిన నీవు ఈరోజు దేవుడు రాజులతో, అధికారులతో కూర్చోబెట్టాడు. అది కృప, మర్చిపోవద్దు. ఎక్కడో చీకట్లో, విగ్రహాలలో, శాపంలో, బలహీనమైన పరిస్థితుల్లో, దరిద్రతలో, పెంట కప్పుల మీద ఉండాల్సిన మనల్ని ఈరోజు రాజులతో, అధికారులతో, పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చోబెట్టాడు దేవుడు. ఎస్ ప్రియరా, కృపచేత నింపుతాడు నిన్ను, కృపచేత నింపుతాడు. స్తోత్రం. 71వ కీర్తన 8వ వచనం. ఇంకా దేంతో నింపబడాలి మనం? 71వ కీర్తన 8వ వచనం. కొన్ని మాటలు 71వ కీర్తన 8వ వచనం చూడండి. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నీ కీర్తితోను, నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది. దేంతో నిండుందంటే నోరు దేవుని యొక్క కార్యాలను కీర్తిస్తూ, ఆయన ప్రభావాన్ని వర్ణిస్తూ, స్తుతులతో, స్తోత్రాలతో నిండిపోయిందంట నోరంతా. God will fill you with his praises. స్తుతులతో నేను నింపుతాడు నిన్ను. స్తుతులతో దుర్గాన్ని స్థాపిస్తాడట. స్తుతిస్తే దేవుని వాక్యంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. స్తుతించినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో. నీ నోరు స్తుతితో నింపబడిందా? నీ నోరు దేంతో నింపబడింది? నిత్యం రోజంతా స్తుతులేనా ఉన్నాయా? ప్రతి విషయం కొరకు స్తుతించడం మనం నేర్చుకోవాలి. థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. థ్యాంకింగ్ గాడ్ కంటిన్యూస్లీ థ్యాంకింగ్ గాడ్. అన్లిమిటెడ్ ప్రైసెస్, నాన్ స్టాప్ వర్షిప్, అన్కండిషనల్గా. ప్రైజ్ వితౌట్ సీజింగ్, ఆపకుండా, విసుగక అలా స్తుతిస్తూనే నీ హృదయం స్తుతులతో స్తుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? నీ ఎదుట ఉన్న ద్వారాలు తెరవబడడం ప్రారంభిస్తాయి. 50వ కీర్తనలో రాయబడి ఉంటుంది, స్తుతి చేయవాడని మహింపరుస్తున్నాడు. చివరి వచనంలో అతడు నా రక్షణ కనపరుచుకున్నాడు, వాడు మార్గం సరళమో చేసుకుంటున్నాడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. స్తుతులతో నింపేస్తాడు దేవుడు, స్తుతులతో నింపుతాడు. పిల్లరా, ఈరోజు చాలు, ఈరోజు నేను ముగిస్తున్నాను. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. ఈ రాత్రి మరి ప్రభువు నిన్ను నింపాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ. నీ హృదయాన్ని, నీ మనసుని, పిల్లరా, నీ అకౌంట్ని, నీ పర్స్ని, నీ ఇంటిని. అందుకే వాక్యంలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధని రాయబడింది. నీతిమంతుని ఇల్లు ధననిదట. నింపుతాడు, తన ప్రజల్ని నింపేస్తాడు ఆయన. పిల్లరా, 5 రొట్టెలు 2 చేపలు మరి అందరికీ పంచిపడి 12 గంపలు నిండిపోయాట. మిగిలిన రొట్టెలుగా చేశాడు. మిగిలిపోతాయి, నిండిపోతాయి. అంతేకాదు పేతురు దినాల్లో యోహాను చివరి అధ్యాయంలో పిల్లల మరి వలలో పిగిలిపోవచ్చుండగా రాయబడింది. 2 దోణులు 5వ లోకసభ 5వ అధ్యాయంలో 2 దోణులు నిండినట్లుగా నిండిపోతాయండి. అది దోణులు నీ హృదయం, నీ దోణులు నిండిపోతాయి. అయితే దానికి ఒక కండిషన్ ఉంది, ఏంటంటే నీ నోరు బాగుగా తెరువు. ఓపెన్ యువర్ మౌత్ వైడ్. నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. నోరు తెరిచి నీ దోషాలు, పాపాలు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. నోరు తెరిచి నువ్వు ఆయన స్తుతించడం నేర్చుకోవాలా. కన్నీటితో ఆయన ఘనపరచడం నేర్చుకోవాలా. నీ నోరు ఆయన కీర్తితో, ప్రభావ వర్ణనతో
దినమంతా నిండిపోవాలా. నీ నోరు వాక్యంతో, నీవు నోరు స్తుతులతో నింపబడితే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే దేవుడి యొక్క కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాను. రాత్రి మరి ఈ వాక్యం, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపెదను అనే మాట మన జీవితాల్లో ప్రభు నెరవేర్చి నింపబడేటట్లుగా, పొంగి పొరేటట్లుగా ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి తలలో ఉంచండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నౌ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థనలు ఎక్కించండి, నాతో కలిసి ప్రార్థనలు ఎక్కించండి. కళ్ళు మూసుకుని తలలో ఉంచండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సంథింగ్ దేర్ ఇస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, సంథింగ్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ. ఏదో సమస్య, ఎవరితో చెప్పుకోవాలని ఏదో సమస్య నీ శరీరంలోనో, ఇంటిలోనో, నీ కుటుంబంలో ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే గొప్ప విడుదల ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. Now it is happening. I see my brother, my sister, నా సహోదరి, నా సహోదరులారా, ఇప్పుడే నేను చూస్తున్నాను ప్రభుకి హస్తం మీ వెనుక రావడం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మీరు ఎవరో అగ్ని జ్వాలలో నడుస్తున్నట్టుగా ఉంది, మీకు అగ్నిలో నడుస్తున్నట్టుగా ఉంది. కానీ వాక్యం ప్రభు చెప్తున్నాడు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. కొన్ని రోజులు నువ్వు నడవాల్సి ఉంది, బట్ జ్వాలలు నిన్ను కాల్చవు. స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. జలములలో బడి వెళ్తున్నప్పుడు నీరు నిన్ను ముంచు, జలములు నిన్ను ముంచలేవు. ప్రభు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ రాత్రి నోరు తెరవు. నేను నోరు తెరిస్తే నింపుతాడు. ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ. బెల్లం కొట్టిన దిమ్మలాగా అలా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో బయటన మౌనంగా ఉండాలా, కానీ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. భక్తిహీనులు ఎదుటిన్నప్పుడు మౌనంగా ఉండాలా. చెడ్డవారు ఎదుట, దేవుడు లేనివారు, అన్యజనులు ఎదుట, భక్తిహీనులు ఎదుట మౌనంగా ఉండాలి, అది మంచిది. కానీ దేవుని సన్నిధిలో మాత్రం నోరు తెరిచి స్తుతించడం నేర్చుకోవాలా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది వినబోతున్నారు, వారందరినీ మీరు దర్శించండి. వారి హృదయాలు, మరి ఆ పరిస్థితులన్నీ నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు దేనితో నింపుతారు, వాక్యపు ఆధారాలతో మీరు మాకు చూపించారు ప్రభా. మేము ఏం చేస్తే నింపుతావో మరి చూపించారు తండ్రి. నాయన మేము ప్రభా, నాయన మా నోరు తెరవమంటున్నావు. మేము నోరు తెరిచి, హృదయాన్ని తెరిచి, మనసు తెరిచి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, ప్రార్థన చేసే బిడ్డలుగా, మా దోషాన్ని ఒప్పుకునేవారుగా చేయండి. మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి. మరలా రేపటి వరకు సిద్ధపరచండి. నీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తాం. వాక్యం విన్నవారు అందరి జీవితాల్లో ఈ క్షణం నుండి అద్భుతాలు జరుగునుగా. ఈ మూమెంట్ నుండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ దే విల్ సీ గ్రేట్ చేంజ్. గొప్ప మార్పును చూచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రార్థనలకు ఇచ్చాను. ఆత్మీయ జీవితంలో స్థిరపరచండి, బలపరచండి, ఎదిగేటట్లుగా చేయండి. మీరు అక్కడ సిద్ధంగా ఉంది ప్రభా. మిగతావన్నీ ఎవిగేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి, మిగతా షో వేషధారణ, ఈ మనుషులు కనిపించే పరిస్థితులు, గొప్ప పేరు ప్రఖ్యాతి, ఇవన్నీ వద్దు పక్కన పెట్టేసి మీతో నడిచేవారుగా, మా ఆత్మీయ జీవితంలో సెటరేట్ చేసుకుని మీరు రాకళ్ళు ఎత్తబడేవారుగా ఉండేటట్లు. ఎంత బ్రతుకుపోతే ఎత్తబడకపోతే ఏం ప్రయోజనం నాయన. అట్టి కృప, ఆత్మీయత నీ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటూ నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మా అందరికీ సకల పరిశుద్ధులు తోడే నడిపించును గాక. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని సమాధానం మీకు కలుగును గాక. రేపు మరలా మరి రాత్రి 8 ఆ సమయంలో మనం లైవ్లో కలుసుకుందాం. పిల్లరా, మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మాకు తెలియజేయండి. మీకు ప్రార్థన చేస్తాను. దేవుని కృప మీ అందరికీ తోడై నడిపిస్తుంది. రేపు రాత్రికి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మీకు తోడు నడిపించిన యొక్క షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.